Hi friends, welcome to శ్రీ శక్తి 777 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, నీడ్ టు అండి. నీడ్ టు అంటే అర్థం ఏమిటి అంటే చేయాల్సిన అవసరం ఉంది అని అర్థం అండి. ఏదైనా ఒక పనిని చేయాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేయడానికి నీడ్ టు ప్లస్ వెర్బ్ వన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ నీడ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. యు నీడ్ టు మీట్ హిమ్. నువ్వు అతన్ని కలవాల్సిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు కమ్ హియర్. ఆమె ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇందులో చూడండి, ఈ మొదటి సెంటెన్స్లో నీడ్ మాత్రమే ఉంది, ఇక్కడ కూడా నీడ్ ఉంది, కానీ ఇక్కడ నీడ్స్ ఉంది, ఇక్కడ కూడా నీడ్స్ ఉంది. ఎందుకంటే షీ అనేది సింగులర్ కాబట్టి షీ లేదా హీ లేదా ఇట్ లేదా దట్ అనే పదాలు వచ్చినప్పుడు నీడ్స్ అనే ఎస్ ఫామ్ని వాడడం జరుగుతుంది. ఇక్కడ ఐ లేదా యు లేదా వి లేదా దే అనే పదాలు అంటే ప్లూరల్కి సంబంధించినటువంటి పదాలు వచ్చినప్పుడు తప్పకుండా నీడ్ని మాత్రమే వాడాల్సి ఉంటుంది. నీడ్స్ అని మాత్రం వాడకూడదు. ఓకేనా? ఓకే, అంటే నీడ్ టు అంటే అర్థం ఏమిటి అంటే చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేయడానికి నీడ్ టుని వాడడం జరుగుతుంది. నీడ్ టు వాడినప్పుడు ఎప్పుడైనా కానివ్వండి వెర్బ్ వన్ని మాత్రమే వాడాలి. ఓకే, ఇందులో నెగిటివ్ సెంటెన్సెస్ అనేది చూద్దామండి. ఇప్పటి వరకు పాజిటివ్ చూసాము, ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. ఐ నీడ్ నాట్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యు నీడ్ టు మీట్ హిమ్. నువ్వు అతన్ని కలవాల్సిన అవసరం లేదు. షీ డజంట్ నీడ్ టు కమ్ హియర్. ఆమె ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. హీ నీడ్స్ నాట్ టు స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలా అండి. ఎప్పుడైనా కనుక నెగిటివ్లో ఏదైనా ఒక పనిని చేయాల్సినటువంటి అవసరం లేదు అని తెలియజేయడానికి నీడ్ నాట్ టుని వాడడం జరుగుతుందండి. నీడ్ తర్వాత నెగిటివ్ ఫామ్ని యాడ్ చేసి దాని తర్వాత టూని వాడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నీడ్ తర్వాత నాట్ అనే నెగిటివ్ ఫామ్ని యాడ్ చేసాము. ఇలా నాట్ కాకుండా నీడెంట్ అని కూడా చెప్పవచ్చండి షార్ట్ ఫామ్గా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి డజంట్ అనేది వచ్చింది. షీ డజంట్ నీడ్ టు కమ్ అని చెప్పేసాను అన్నాం. ఇక్కడ డజంట్ లేదా డోంట్ ఈ హెల్పింగ్ వర్బ్ని కూడా మనం వాడుతూ చెప్పొచ్చండి. ఓకేనా? డజంట్ లేదా డోంట్ అనేది ప్లూరల్కి, డజంట్ అనేది సింగులర్కి. ఓకేనా? ఓకే, ఇక చూసినట్టయితే పాజిటివ్ క్వశ్చన్స్ అండి. ఇందులోనే పాజిటివ్ క్వశ్చన్స్. డూ ఐ నీడ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందా. డూ యూ నీడ్ టు మీట్ హిమ్. నువ్వు అతన్ని కలవాల్సిన అవసరం ఉందా. డస్ షీ నీడ్ టు కమ్ హియర్. ఆమె ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందా. డస్ హీ నీడ్ టు స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉందా. ఇలా ఏదైనా ఒక పనిని చేయాల్సిన అవసరం ఉందా అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికే నీడ్ టుని క్వశ్చన్ రూపకంగా వాడడం జరుగుతుంది పాజిటివ్ క్వశ్చన్స్ అనే రూల్ వైజ్గా. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ ఇక్కడ చూడండి, ఐ అనే పదం ప్లూరల్ కాబట్టి ఇక్కడ యు అనే పదం ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనం డూ వాడాము. ఇక్కడ షీ ఉంది, ఇక్కడ హీ ఉంది, ఇవి సింగులర్ కాబట్టి మనం డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకున్నాము. కాబట్టి హీ, షీ, ఇట్, దట్కి డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడడం జరుగుతుంది. యు, వి, దే, ఐ అనే పదాలకు డూ అనే హెల్పింగ్ వర్బ్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఇక చూసినట్లయితే ఇందులోనే నెగిటివ్ క్వశ్చన్స్ చూద్దామండి. డోంట్ ఐ నీడ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదా. డోంట్ యూ నీడ్ టు మీట్ హిమ్. నువ్వు అతన్ని కలవాల్సిన అవసరం లేదా. డజంట్ షీ నీడ్ టు కమ్ హియర్. ఆమె ఇక్కడికి రావాల్సిన అవసరం లేదా. డజంట్ హీ నీడ్ టు స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదా. ఇలాంటి ఏదైనా ఒక పనిని అవసరం లేదా, చేయాల్సినటువంటి అవసరం లేదా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికే నెగిటివ్ క్వశ్చన్ రూల్ వైజ్గా మనం వాడడం జరుగుతుంది. ఓకే, ఇందులోనే WH
క్వశ్చన్స్ అనేది చూద్దామండి. వై డు ఐ నీడ్ టు గో దే, నేను ఎందుకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. వేర్ డు యూ నీడ్ టు మీట్ హిమ్, నువ్వు అతన్ని ఎక్కడ కలవాల్సిన అవసరం ఉంది. వెన్ డస్ షీ నీడ్ టు కమ్ హియర్, ఆమె ఎప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. హౌ డస్ హీ నీడ్ టు స్పీక్ ఇంగ్లీష్, అతను ఎలా ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇలా వై, వేర్, వెన్, హౌ, హౌ మచ్, హౌ మెనీ ఇటువంటి డబ్ల్యూ లేదా హెచ్ అనే పదాలని మనం తెలియజేయడానికి కూడా నీడ్ టుని వాడడం జరుగుతుంది. అంటే ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది, ఎలా చేయాల్సిన అవసరం ఉంది, ఎంత ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి పదాలను తెలియజేయడానికి ఇక్కడ మనం WH అనే రూల్ వైజ్గా మనం నీడ్ టుని వాడడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.